తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియచేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదలింపలేకపోయాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానం తెలియజేస్తున్నారు. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటున్నాడు. ఇక్కడ ఆయన చెప్పిన మాటల ప్రకారం చేస్తేనే మనకి జవాబు దొరుకుతుంది. ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన మనకి జవాబు దొరకదు. ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం జీవించినప్పుడు, మనము ప్రభువా ప్రభువా అని అడిగినప్పుడు వాటికి ఆయన సంతోషిస్తూ మనల్ని దీవిస్తూ ఉంటాడు. మనం ఆయన అడిగినప్పుడు, ఆయన పాదాలు పట్టుకుని గోజాడినప్పుడు ఆయన మన ఎడల ఎంతో సంతోషిస్తూ ఉంటారు. నా పిల్లలు నా వద్దకు వచ్చారని ఆయన ఆనందిస్తూ ఉంటారు. కాబట్టి ఈ వాక్యము తెలియజేస్తున్నది ఏమిటంటే, నేను చెప్పున్నదేమనగా, నేను చెప్పు వాటి ప్రకారము చేయక, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటున్నారు. ఆయన మాట ప్రకారం చేసి మనము ఆయన్ని వేడుకున్నప్పుడు, ప్రభువా ప్రభువా అన్నప్పుడు మనకి జవాబు దొరుకుతుంది. మన కార్యాలు నెరవేరబడతాయి. మనము ఆశీర్వాదకరమైన జీవితాలు జీవిస్తాము. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు ప్రతి వాడును ఎవని పోలి ఉండునో నేను మీకు తెలియచేతును అంటున్నాడు. ఆయన మాటలు విని ఆయన మాట ప్రకారము మనము జీవించిన ఎడలా ఎలా ఉంటామో నేను తెలియజేస్తాను అని దేవుడు చెప్పి ఈ వాక్యం తెలియజేస్తున్నాడు. ఏమని? ఒకడు లోతుగా తవ్వి పునాది వేసి బండ మీద తను గృహాన్ని నిర్మించుకున్నప్పుడు వరద వచ్చాను, గాలి వచ్చాను, అది కదిలింపబడలేదు అంటున్నాడు. ఒకడు లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును అంటున్నాడు. ఆయన మాట చొప్పున జీవించిన వాడు ఎలా ఉంటాడట? లోతుగా పునాది వేసి బండ మీద పునాది వేసిన వానిగా అతని విశ్వాసం ఉంటుందన్నమాట. ఆయన మాట చొప్పున చేస్తే మన విశ్వాసం బలపడుతుంది. ఆయన మాట చొప్పున చేస్తే మన కార్యాలు నెరవేరుతాయి. కార్యాలు నెరవేరబడటమే కాదు, మన విశ్వాసం ఎలా ఉంటుందంటే బండ మీద పునాది వేసిన వాని పోలి ఉంటుంది అని అంటున్నాడు. వరద వచ్చింది, ఆ ఇంటిని కొట్టింది. తుఫాను వచ్చింది, ఆ ఇంటిని కొట్టింది. ఆ ఇంటిని ఆ తుఫాను గాని ఆ వరదలు గాని దాన్ని ఏమీ చేయలేకపోయినాయి అని ఒక వాక్యంలో మనకి తెలియజేస్తుంది. ఉదాహరణగా చెప్తున్నాడు యేసయ్య. నా మాటలు ఎలా ఉంటాయట? చెప్పిన విధముగా మనము చేసినప్పుడు ఆయన బండ మీద పునాది వేసిన ఇల్లు ఎలా ఉంటుందో మనం కూడా అలాగా కదలింపబడము అంటున్నాడు. ఏ ప్రమాదం వచ్చినా, తుఫాను వంటి సమస్య వచ్చినా, లేకపోతే వరదల వంటి సమస్యలు వచ్చినా, ఏ తుఫాను వంటి బాధ మనకు వచ్చినా, వాటిని అన్నిటిని తట్టుకోగలిగిన ఆ ఇల్లు ఎలా నిలబడుతుందో తట్టుకోగలిగి మనము కూడా ఆ సమస్యలన్నిటినీ తట్టుకోగలుగుతాము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిలో మనము స్థిరపడ్డాము కనుక. యేసుక్రీస్తు ప్రభు అనే బండ మీద మనము మన విశ్వాస జీవితంను కట్టుకున్నప్పుడు ఏ వరద లాంటి సమస్యలు వచ్చినా, ఏ తుఫాన్ లాంటి సమస్యలు వచ్చినా, ఏ అలలు వచ్చి మనల్ని కొట్టినా మనము కదలింపబడము అంటున్నాడు. ఎందుకంటే మనము యేసుక్రీస్తు అనే బండ మీద మన విశ్వాసాన్ని కట్టుకున్నాము కనుక. యేసుక్రీస్తు అనే బండను మనం ఆధారం చేసుకున్నాము కనుక. యేసుక్రీస్తు అనే బండను మనము అనుసరిస్తున్నాము కనుక. ఇజ్రాయేలీలకు బండలో నుండి నీరు వచ్చి వారికి సమృద్ధి అయిన పానీయమును, వాళ్ళ పశువులకు వాళ్ళకి ఎంత సమృద్ధి అయిన ప్రవాహము వచ్చిందో, ఆ బండ క్రీస్తే అని పత్రికల భాగంలో తెలియజేసినట్లుగా ఆ బండ అనే క్రీస్తు మీద మన విశ్వాసం కట్టుకున్నప్పుడు ఆ ప్రవాహం వల్లే మన జీవితము సమృద్ధిగా ఉంటుంది. ఆ ప్రవాహం వల్లే మన జీవితము కూడా నిత్యము ప్రవహించే నీరుగా మన విశ్వాస జీవితము స్థిరముగా ఉంటుంది. కాబట్టి మనము యేసయ్య అనే బండ మీద మన విశ్వాసాన్ని స్థిరపరుచుకుందాం. యేసయ్య అనే బండ మీద మన స్థిరమైన విశ్వాసము ఏర్పాటు చేసుకుని మనము ఆ రక్షకుడిని
ఆనుకున్నప్పుడు, ఆ రక్షకుడిని సేవించినప్పుడు, ఆయన మాటలు వినినప్పుడు మనల్ని కదల్చకుండా ఆయన ఉంటాడు. మనల్ని ఏ సమస్యలు వచ్చినా మనల్ని తొలగిపోకుండా మనల్ని స్థిరపరుస్తాడని ఈ వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఆయన ఆధారం చేసుకున్నాం, ఆయన మాటలు విందాము. ప్రభువా ప్రభువా అని పిలిచినప్పుడు మనము మన మాటలు ఆయన విని మనకు జవాబు ఇచ్చే విధముగా మన విశ్వాసము కట్టుకుందాం. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడా, మా విమోచకుడా యేసుక్రీస్తు దేవా, పరిశుద్ధాత్మ దేవ, స్తోత్రములు. మీరు ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. మీ మాట వినాలని మీరు చెప్పిన విధముగా బిడ్డలందరినైనా వారి విశ్వాసమును మీలో క్రీస్తు అనే బండ మీద వారి విశ్వాసమును మా ప్రభు కట్టుకుని నేను స్థిరమైన జీవితం జీవించే బిడ్డలుగా చేయండి. కుటుంబాలన్నీ ప్రభు రక్షణలో ఎదుగునట్లు చేయండి. మా ప్రభు మీ యందు ఆనందంతో వారి జీవితాలు గడిపినట్లు మీ కృప చూపమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.